హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సునీత టాక్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు? నేను చాలా బాగున్నాను. మీ అందరూ ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు, కామెంట్ చేయండి గాయ్స్ మర్చిపోకుండా. అండ్ ఈరోజు మన వీడియోలో అయితే ఏంటంటే, అండ్ విషయానికి వచ్చేస్తే డైరెక్ట్గా అండ్ నేను చాలా స్వీట్గా చాలా షార్ట్గా వీడియో ఎండ్ చేద్దాం అనుకుంటున్నాను. యాక్చువల్లీ మీకు కూడా అలానే నచ్చుతుంది కాబట్టి. యాక్చువల్లీ ఒక అమ్మాయి ఇంకొక అబ్బాయిని ఎందుకు కోరుకుంటుంది అంటే, ఫస్ట్ వన్ వచ్చేసి ఇంట్లో ఎప్పుడైతే పట్టించుకోకుండా, సో అంటే హస్బెండ్ అనేవాళ్ళు కావచ్చు, ఐ థింక్ ఇర్రెస్పాన్సిబుల్గా ఉంటా, కేర్లెస్గా బిహేవ్ చేస్తా, బాధ్యత లేకుండా, పట్టించుకోకుండా, విచ్చలవిడితనంగా ఎవరైతే ఉంటారో, అంటే ఇంట్లో అలాంటి భర్తతో ఉంటున్నారో అలాంటి వాళ్ళకి సమ్ టైంలో అనిపించేది ఏంటి అంటే, సో మనం ఎలా అయితే మన హస్బెండ్ మన లైఫ్లో ఉండాలి మనం అనుకుంటున్నామో అలా లేరు కాబట్టి, సో ఒకలాంటి పెయిను, సో ఏమి పట్టించుకోవట్లేదు, తన ఇష్ట ప్రకారం తను ఉంటున్నారు, తన ఇష్ట ప్రకారం వస్తున్నారు, తన ఇష్ట ప్రకారం వెళ్తున్నారు. సో ఇంట్లో ఒక వైఫ్ ఉంది అని కానీ, తనకి ఏం కావాలి అని కానీ పట్టించుకోవట్లేదు అని కానీ, లేదా మేబీ చిల్డ్రన్స్ కూడా అలా ఉన్నట్లయితే, సో అసలు వాళ్ళని ఏం కేర్ చేయట్లేదని కానీ, సో ఇంట్లో పరిస్థితులకి తగ్గట్టుగా నడుచుకోవటం లేదని కానీ, సో అర్థం చేసుకోవటం లేదని కానీ, సో ఇలా కొన్ని సార్లు ఇలా ఎక్కువగా ఏ ఫ్యామిలీతో అయితే జరుగుతూ ఉంటాయో ఫ్యామిలీస్లో, ఐ థింక్ అప్పుడు సమ్ టైంలో వాళ్ళకి వేరే థాట్స్ వచ్చే ఛాన్స్ ఉంటుందన్నమాట. సో అంటే ఇప్పుడు మనం ఒకటి అనుకుంటున్నాము, మనకు అది మంచిగా జరగాలి, పాజిటివ్గా జరగాలి, మనం బాగుండాలి, హ్యాపీగా ఉండాలనే థాట్తో మనం ఏదైనా ఒక పని స్టార్ట్ చేసినప్పుడు అది మనకి రివర్స్లో జరుగుతుంది అంటే ఆటోమేటిక్గా మనకు ఆ పెయిన్ ఉంటుంది అనమాట. సో అదే మనం వేరొక పని స్టార్ట్ చేసినప్పుడు ఆ పని మంచిగా సక్సెస్ఫుల్గా వెళ్తుంది అనుకోండి, మంచిగా మన బ్రెయిన్ మన ఫోకస్ అంతా దానిపైనే ఉంటుంది అనమాట. ఇక్కడ కూడా ఇంట్లో ఎవరైతే ఫ్యామిలీ పర్సన్ ఉంటాడో అతను సరిగ్గా ఫ్యామిలీని పట్టించుకోకుండా కేర్లెస్గా బిహేవ్ చేస్తూ, కొంతమంది అయితే డ్రింక్ చేయడం, సమ్ బ్యాడ్ హ్యాబిట్స్తో ఉంటారు, ఫ్యామిలీకి రెస్పెక్ట్ ఇవ్వరు, ఇంట్లో వాళ్ళని చూసుకోరు. ఇలా ఉండటం వల్ల కూడా వాళ్ళకి ఏంటంటే ఇంకొక పర్సన్, మనకి మంచిగా చూసుకునే పర్సన్ ఉంటే బాగుండు అనే థాట్స్ వస్తాయన్నమాట. అండ్ ఇంకొంతమంది ఏంటంటే వైఫ్కి టైం ఇవ్వకుండా ఎక్కువ టైం బయట స్పెండ్ చేయడం కావచ్చు. ఇంకొంతమంది కొంచెం రూడ్గా బిహేవ్ చేస్తూ ఉంటారనమాట. కొంచెం వైఫ్ని హెరాస్ చేయడం కానీ, ఫిజికల్గా ఉండాలని టార్చర్ చేయడం కానీ ఇలాంటివి చేస్తుంటారు. అంటే వాళ్ళ మనసుని అర్థం చేసుకోకుండా జస్ట్ ఒక హ్యాపీనెస్ కోసం వైఫ్ కావాలి అన్నట్టుగా ఒక టాయ్ లాగా కొంతమంది చూస్తూ ఉంటారు గాయస్. బట్ అలాంటి వాళ్ళ గురించి చెప్తున్నాను. అంటే ఎప్పుడైతే గర్ల్ తన మనసు హ్యాపీగా ఉంటుందో అప్పుడు ఆటోమేటిక్గా మీకు కనెక్ట్ అయిపోతుంది. కానీ బట్ మీరు ఒక బొమ్మను చూసినట్టో, లేకపోతే ఏదో ఒక వస్తువుని చూసినట్టో, సో వాళ్ళకి ఏం కావాలి, వాళ్ళు ఎలా ఉంటే సంతోషంగా ఉంటారు అనేది పట్టించుకోకుండా, వాళ్ళకి ఏమాత్రం కొంచెం టైం కూడా కేటాయించకుండా, కేవలం ఒక ఫిజికల్ అవ్వడానికి కొంచెం ఫోర్స్ చేయడం కానీ ఇలాంటివి చేస్తూ ఉన్నప్పుడు కూడా వాళ్ళకి అది చాలా బాధగా, ఇబ్బందిగా అనిపిస్తుంది అనమాట. అసలు మీతో ఉండాలన్నా, మాట్లాడాలి అన్నా వాళ్ళకి కూడా ఒక రకమైన అసహ్యం, చిరాకు ఏర్పడుతుంది. సో అలాంటి సందర్భాల్లో కూడా ఏంటి అంటే వీళ్ళు కొంచెం వేరే థాట్స్కి వెళ్ళిపోయే ఛాన్స్ అయితే ఉంటుంది. నెక్స్ట్ అలాగే తన చిన్న కోరికలు ఏవైతే ఉంటాయో అవి తీర్చలేకపోవటం, ఏదైనా గట్టిగా అడిగితే చెయ్యెత్తి కొట్టడం, ఇలాంటి హెరాస్మెంట్ అనేది కొంతమంది హస్బెండ్స్ చేస్తూ ఉంటారు అనమాట. యాక్చువల్లీ ఏదైనా ఒక సిచ్యువేషన్ ఫామ్ అయినప్పుడు అది మంచిగా మాట్లాడుకోవాలి, మంచిగా డీల్ చేసుకోవాలి, వీలైతే ఒక సారీ చెప్పుకోవాలి, వీలైతే ఒక హగ్ ఇచ్చుకోవాలి. సో వీలైతే అది మంచిగా అనమాట, అది చెప్పుకునే విధానంలో ఉంటుంది అనమాట. అలా చెప్పుకోగలగాలి. కానీ సో వాళ్ళ మనసులో ఏముంది, వాళ్ళ కోరికలు ఏంటి, వాళ్ళ ఇష్టాలు ఏంటి, వాళ్ళకి ఏం కావాలి అనేది తెలియకుండా, ఏమాత్రం పట్టించుకోకుండా కొంతమంది బిహేవ్ చేస్తారు. లేదా ఏదైనా గట్టిగా వైఫ్ ఏదైనా మాట్లాడింది అంటే మాత్రం వెంటనే వాళ్ళ పైకి వెళ్ళిపోవటం కానీ, వాళ్ళని కొంచెం కొట్టి హింసించటం కానీ, ఇలాంటివి చేసే కొంతమంది అబ్బాయిలు ఉన్నట్లయితే మాత్రం గాయస్ ఖచ్చితంగా చెప్తున్నాను, వాళ్ళు అదర్ చాయిస్కి వెళ్ళిపోతారు అనమాట. ఎందుకంటే వాళ్ళు చూసి బాగా విసిగిపోతారు అనమాట. సో మీతో హ్యాపీనెస్ లేదు, పైగా మీరు కొట్టి బాధ పెడుతున్నారు, ఇది నాకు ఒక పెద్ద నరకం అని ఒక అమ్మాయి ఫీల్ అయిందంటే డెఫినెట్లీ మిమ్మల్ని దూరం పెడుతుంది. వాళ్ళు వేరే చాయిస్ చూసుకొని వెళ్ళే అవకాశం కూడా ఉందన్నమాట.
అండ్ ఇక నెక్స్ట్ వన్ వచ్చేసి కొంతమందికి ఎర్లీ ఏజ్‌లో మ్యారేజెస్ చేయటం కానీ, లేదంటే ఇష్టం లేని మ్యారేజెస్ చేయటం కానీ చేస్తుంటారు. కొంతమంది పేరెంట్స్ వాళ్ళకి నచ్చట్లేదు అన్నా, వాళ్ళకి ఇష్టం లేదు అన్నా కూడా ఫోర్స్ చేస్తుంటారు అనమాట. సో, లేదా బ్లాక్‌మెయిల్ చేసి, సో, నువ్వు ఖచ్చితంగా చేసుకోవాలి, లేదంటే ఇలా చేస్తాం, అలా చేస్తాం అని అలా చేయటం వల్ల కూడా కొంతమంది మనసుకి నచ్చిన వాడిని పెళ్లి చేసుకోకుండా, ఇష్టం లేని వ్యక్తిని మ్యారేజ్ చేసుకొని చాలామంది నరకం చూస్తున్నారనమాట. అలాంటి వాళ్ళు కూడా అంటే వాళ్ళ మైండ్ సెట్‌లో ఏముంటుంది అంటే, సో, నేను ఏ పర్సన్ అయితే నేను మంచిగా చూసి, ఇష్టపడి, ట్రావెల్ అయ్యి మ్యారేజ్ చేసుకోవాలి అనుకుంటున్నాననే థాట్స్ కొంతమందిలో ఉంటాయి. బట్ అవి జరగకుండా అన్‌ఫార్చునేట్‌లీ అనుకోకుండా ఇలా వేరే పర్సన్‌తో అండ్ ఏమాత్రం తెలియని పర్సన్‌తో, ఏమాత్రం ఇష్టం లేని పర్సన్‌తో మ్యారేజెస్ చేసినా కూడాను వాళ్ళకి ఆ ఫీలింగ్ ఏర్పడుతుంది అనమాట. అంటే నేను ఇష్టపడిన వ్యక్తితో నేను ఉండటం లేదు. నేను నచ్చిన పర్సన్‌తో నేను ఉండటం లేదు. నేను ప్రేమించిన పర్సన్‌తో నేను ఉండటం లేదు అనే ఒక ఫీలింగ్ మైండ్‌లో ఏర్పడుతుందనమాట కొంతమందికి. సో, అందుకే నేను చెప్పేదేంటంటే గైస్, ఐ థింక్ ఎవరికైనా కూడాను ఎప్పుడు ఎవరికి ఫోర్స్ చేయొద్దు. మ్యారేజ్ విషయంలో చెప్తున్నాను. అబ్బాయికి కానీ, అమ్మాయికి కానీ మంచిగా పూర్తిగా ఇష్టమైతేనే మ్యారేజెస్ చేయండి. అంతేకానీ బలవంతం పెట్టేసి మాత్రం ఏదేదో నచ్చచెప్పి, ఏదేదో మేనేజ్ చేసి మ్యారేజెస్ చేద్దామని అనుకోమాకండి. ఖచ్చితంగా అది మీకు ఏదో ఒక రోజు ఇబ్బందిని తీసుకొస్తుంది అనమాట. నెక్స్ట్ అలాగే అమ్మాయిలు ఇంకొక చాయిస్‌కి వెళ్ళడానికి రీజన్ ఏంటి అంటే ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అనమాట. కొంతమందికి కొంచెం ఫైనాన్షియల్‌గా చాలా చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. కొన్ని అవసరాలు ఉంటాయి. అవి ఎప్పుడైతే ఇంట్లో వాళ్ళు పట్టించుకోకుండా బిహేవ్ చేస్తూ ఉంటారో కేర్‌లెస్‌గా, ఆటోమేటిక్‌గా వాళ్ళు సో వేరే పర్సన్‌కి కనెక్ట్ అయ్యే ఛాన్స్ ఇక్కడ కూడా ఉంటుంది అనమాట. అలాగే రెస్పెక్ట్ లేకుండా మాట్లాడటం కొంతమంది, అవమానించినట్లుగా మాట్లాడటం, లేదా నలుగురిలో బయటకి వెళ్ళినప్పుడు కూడా చీప్‌గా మాట్లాడటం కానీ, వాళ్ళతో వీళ్ళతో పోల్చి మాట్లాడటం కానీ, సో, నువ్వు ఇలా లేవు, వాళ్ళు అలా ఉన్నారు అని చెప్పటం కానీ, సో ఇలాంటివన్నమాట. చిన్న చిన్న హ్యాపీనెస్‌లకి ఎప్పుడైతే ఒక అమ్మాయి దూరం అయిపోతుందో ఆటోమేటిక్‌గా వాళ్ళ బ్రెయిన్ కూడా ఖరాబ్ అయిపోతుంది అనమాట. సో, అండ్ మినిమమ్ టు మినిమమ్ ప్రతి ఒక్క అమ్మాయి ఎక్స్‌పెక్ట్ చేసేది ఏంటి అంటే నచ్చిన వ్యక్తిని పెళ్లి చేసుకోవాలనో, సో నచ్చినట్టు బతకాలనో, సో చిన్న చిన్న డ్రీమ్స్ నెరవేర్చుకోవాలనో, అండ్ ఫైనాన్షియల్‌గా కొంచెం ప్రాబ్లమ్ లేకుండా బతకాలనో, సో ఆ చిన్న చిన్న అలగటము, చిన్న చిన్న దెబ్బలాడుకోవటము, ఆ చిన్న చిన్న చిలిపి పనులు ఇవన్నీ ఎక్స్‌పెక్ట్ చేస్తారు అనమాట. బట్ అవి ఫుల్‌ఫిల్ అవ్వకుండా ఎప్పుడైతే ఉంటాయో కొంచెం వాళ్ళకి వేరే వేరే ఆలోచనలు స్టార్ట్ అవుతాయి అనమాట. ఇంకా అదర్ పర్సన్‌తో మేబీ ఉంటే బావుంటుందేమో అనే ఒక ఫీలింగ్ ఏర్పడుతుంది అనమాట. సో, ఒక్క మాటలో చెప్పాలంటే సో కొంత మీ చాతగానితనం వల్లే కొంతమందికి ఇలాంటి ఆలోచనలు రావచ్చు అనమాట. అండ్ అంటే ఏదైతే వాళ్ళు ప్రాపర్‌గా ఏదైతే ఇష్టం చూపిస్తున్నారో, ఏదైతే కోరుకుంటున్నారో, ఎలా అయితే బతకాలి అనుకుంటున్నారో అది జరగటం లేదు అన్నప్పుడు మాత్రం ఖచ్చితంగా కొంతమంది ఇలా వేరే నెగెటివ్ ఆలోచనలు రావటం కానీ, సో వేరే పర్సన్‌కి అట్రాక్ట్ అయిపోవటం కానీ జరుగుతూ ఉంటుంది అనమాట. సో ఇది మనం చెప్పుకుంటూ పోతే ఏంటంటే కొంత హస్బెండ్ తప్పు ఉంటుంది, కొంత వైఫ్ తప్పు కూడా ఉండొచ్చు అనమాట. కానీ ముఖ్యంగా ఏంటంటే ఎవరు కూడాను ఎవరికి ఈజీగా అట్రాక్ట్ అవ్వరు. సమ్ ఏదో ప్రాబ్లమ్ ఉంటేనే అట్రాక్ట్ అవుతారు అనమాట. బట్ అది మీరు చూసుకోవాలి. హస్బెండ్స్ నేను చెప్పేది మీకే అనమాట. సో మీ ఫ్యామిలీలో ఏంటి, మీ వైఫ్‌కి ఏం కావాలి, సో తనకి ఎలా ఉంటే బాగుంటుంది, ఎలా ఉంటే నచ్చుతుంది, సో కొంచెం వాళ్ళకి నచ్చేలాగా ఉండటం, చిన్న చిన్న సర్ప్రైజెస్ చేయడం, హ్యాపీగా మాట్లాడటం, కొంచెం టైం ఇచ్చి వాళ్ళకంటూ సో అప్పుడప్పుడు బయటికి తీసుకెళ్ళటము, ఇలాంటివి చేయటం వల్ల వాళ్ళకి మూడ్ బాగుంటుంది అనమాట. ఇంకా వేరే ఆప్షన్‌కి వెళ్ళాలనే థాట్ కూడా రాకుండా ఉంటుంది. కాబట్టి మీకు ఈ కొన్ని సలహాలు అయితే నేను ఇవ్వగలుగుతున్నాను. అండ్ ఇవన్నమాట ఐ థింక్ కొంతమంది లేడీస్‌కి ఆ థాట్స్ రావడానికి రీజన్స్ అనమాట గైస్. ఐ థింక్ మీకు కొంతవరకైనా ఈ వీడియో హెల్ప్ అయింది అనుకుంటున్నాను. మేబీ మీ లైఫ్ సో కొంతమందికైనా హెల్ప్ అయిందని నేను అనుకుంటున్నాను. అంటే మీ లైఫ్ సక్సెస్ఫుల్‌గా మంచిగా ముందుకు వెళ్ళిపోవాలి అనుకుంటే మాత్రం డెఫినెట్లీ కొంచెం వాళ్ళకి నచ్చేలాగా మీరు, మీకు నచ్చేలాగా వాళ్ళు అనేది ఖచ్చితంగా ఉండాలి అనమాట. సో అవేమీ లేకుండా మీ టైం మీరు ఇంకెవరికో కేటాయించుకుంటూ, మీరెక్కడో మీ ఫ్రెండ్స్‌తో బయట తిరుగుకుంటూ, మీ పనులు మీరు చూసుకుంటూ, ఇంట్లో ఉన్న వైఫ్‌ని సరిగ్గా కేర్ చేయకుండా, పట్టించుకోకుండా, టైం ఇవ్వకుండా ఉన్నారు అంటే డెఫినెట్లీ వాళ్ళ మైండ్ ఖచ్చితంగా చేంజ్ అవుతుంది గైస్. సో కాబట్టి దాన్ని బట్టి మీరు ఎలా మూవ్ అవ్వాలి, ఎలా ఉండాలి అనేది మీకు ఒక ఐడియా వచ్చింది అనుకుంటున్నాను. సో ఇదన్నమాట వీడియో. ఐ థింక్ మీకు హెల్ప్ అయితే మాత్రం ఒక చిన్న లైక్ ఇచ్చేసేయండి. కొత్త వాళ్ళైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ కూడా చేసేసుకోండి. అండ్ ఇన్స్టా ఐడి, మెయిల్ ఐడి కూడా ప్రొవైడ్ చేస్తాను. కావాలనుకున్న వాళ్ళు ఖచ్చితంగా చూడండి.